గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఈ నెలలో వచ్చేటటువంటి పర్వదినాలు ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ముఖ్యంగా మాఘమాసం ఈ జనవరి 19వ తారీఖు సోమవారం నుండి ఫిబ్రవరి 17వ తారీఖు మంగళవారం వరకు కూడా అద్భుతమైనటువంటి మాసం మాఘమాసం. ఎవరికైతే ఆరోగ్యము, సౌభాగ్యము, ఆయుష్, ఆర్థిక వృద్ధి కావాలనుకుంటారో వాళ్ళందరికీ అద్భుతమైన మాసం మాఘమాసం. అయితే ఈ మాఘమాసం సందర్భంగా మా పీఠంలో మహాసౌర సహిత ధన్వంతరి యాగాన్ని చేయాలి అని సంకల్పం చేశాం. ఈ సందర్భంగా ఏంటంటే ప్రతిరోజు కూడా ఈ మా పీఠంలో ఉండే ఋత్వికుల ద్వారా విఘ్నేశ్వర పూజ, పుణ్యావాచనము, అలాగే ఈ మహాసౌర మండప ఆరాధన, అలాగే మిత్ర, రవి, భాను, ఖగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కర, ఇలా 12 ఆదిత్యులు ఉంటారు, 12 భాస్కరులు. ఈ 12 భాస్కరులకి సంబంధించినటువంటి ఆరాధనలు, అలాగే సూర్య నమస్కారాలు, అలాగే మహాసౌర, మృత్యుంజయ, రుద్ర, ధన్వంతరి హోమాలు, ఆయుష్ హోమము, ఇవన్నీ కూడా ప్రతిరోజు నిర్వర్తింపచేయడం జరుగుతుంది. ఈ యాగంలో పాల్గొనడం వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఎవరికైతే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళకి అనారోగ్య సమస్యలు పోతాయి. అలాగే దీర్ఘకాలిక రోగాలతో ఇబ్బంది పడే వారికి ఆ సమస్యలు పోతాయి. అలాగే భవిష్యత్తులో దీర్ఘకాలిక రోగాలు రాకుండా ఉంటాయి తొందరగా. అలాగే ఎవరికైతే మృత్యుగండాలు కానీ ప్రమాదాలు కానీ ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. అలాగే ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతారు. ఆర్థిక వృద్ధి కనపడుతుంది. ప్రతి పనిలోనూ కూడా విజయం కనపడుతుంది. ముఖ్యంగా రవి యొక్క అనుగ్రహం ఉంటే నవగ్రహాల అనుకూలత కలుగుతుంది. కాబట్టి ఎటువంటి నవగ్రహ దోషాలు ఉన్నా కూడా సంపూర్తిగా తొలగడంలో సంశయం లేదు. అంత శక్తివంతమైనటువంటి కార్యక్రమం ఈ కార్తీక మాసంలో చేసేటటువంటి యాగం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అన్న ఉద్దేశం ఉన్నటువంటి వారు మీ గోత్రాలు, పేర్లు, మీ ఇంటి అడ్రస్తో సహా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ గోత్రాలు, పేర్లు మేము రాసుకుని మా పీఠంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. అయితే దీనికి అయ్యేటటువంటి రుసుము ఎంత అయ్యా అన్నట్లయితే కనుక సామాన్యులు సైతం ఇందులో పాల్గొనాలనే ఉద్దేశంతో నెల రోజులకి కలిపి 2000 రూపాయలుగానే నిర్ణయించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అద్భుతమైనటువంటి మహాయాగంలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి అని ముందుగా తెలియచేస్తూ, రెండో విషయం ఏమిటంటే కనుక జనవరి 25వ తారీఖున రథసప్తమి వచ్చింది. ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో ఖచ్చితంగా సూర్యనారాయణ స్వామి వారి యొక్క పూజ చేసుకుంటారు రథసప్తమి రోజున. అయితే ఆ రోజు వచ్చే ఇబ్బంది ఏమిటంటే పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోవడం లేదా పూజారులు దొరకకపోవడం, ఈ కారణంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వారి గురించే రథసప్తమి రోజు సూర్యనారాయణ స్వామి వారికి పూజ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని అంతటినీ కూడా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు రథసప్తమి పూజా విధానం వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని ఆ వీడియో చూస్తూ మీ ఇంట్లో భక్తి శ్రద్ధలతోటి చక్కగా సూర్యనారాయణమూర్తిని ఆరాధించవచ్చు అని తెలియజేస్తూ, అంతేకాదు ఈ ఆదివారాలు, మాఘపు ఆదివారాలు ప్రతి ఆదివారము కూడా ఈ రకంగా సూర్యనారాయణమూర్తి పూజ చేసుకోవడం విశేషం. కాబట్టి అందరూ కూడా ఆ వీడియోలు వినియోగించుకుని పూజ చేసుకోండి. ఇక ఫిబ్రవరి 5వ తారీఖున గురువారం రోజున సంకటహర చతుర్థి వచ్చింది. చాలామంది సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. మీకు కూడా ఈ సంకటహర చతుర్థి వ్రతం ఎలా ఆచరించాలో దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంది. కాబట్టి ఆ వీడియోని వినియోగించుకుని మీరు చక్కగా సంకటహర చతుర్థి వ్రతాన్ని మీకు పూజలు దొరకకపోయినా ఆచరించుకోవచ్చు. ఇది ప్రధానమైన విషయం. ఇక ఇంకొక అతి ముఖ్యమైనటువంటి విశేషం ఏంటంటే ఈ నెలలో ఫిబ్రవరి 15వ తారీఖున ఆదివారం రోజున మహాశివరాత్రి వస్తోంది. చాలా అద్భుతమైనటువంటి రోజు. అయితే ఈ సందర్భంగా కూడా మా పీఠంలో ఆ రోజున ఉదయం నుంచి కూడా శివుడికి సంబంధించినటువంటివి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని చేయడం జరుగుతోంది. అలాగే బిల్వదళాలతోటి పూజ చేయడం జరుగుతోంది. అలాగే శివుడికి సంబంధించినటువంటి మహాలింగార్చన కార్యక్రమం చేయించడం జరుగుతోంది. మళ్ళీ రాత్రి లింగోద్భవ కాలంలో కూడా ఈశ్వరుడికి సంబంధించినటువంటి అభిషేకాలు, అలాగే దానికి సంబంధించినటువంటి ఆరాధన అంతా కూడా చేయించడం జరుగుతోంది. దాంతోపాటుగా ఆ రోజున గణపతి, లక్ష్మీ గణపతి, గాయత్రి, నవగ్రహ, రుద్ర హోమాలు, ముఖ్యంగా రుద్రుడికి సంబంధించినటువంటి హోమాలు, మృత్యుంజయ హోమము, ఇవన్నీ కూడా ఆ రోజున శివరాత్రి రోజున చేయించడం జరుగుతుంది. ఇన్ని రకాల కార్యక్రమాలు ఆ శివరాత్రి రోజున అద్భుతంగా మా పీఠంలో నిర్వర్తింపచేయడం జరుగుతుంది. అయితే ఇందులో పాల్గొనడంలో వచ్చేటటువంటి విశేషం ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది, ఎటువంటి గ్రహదోషమైనా తొలుగుతుంది, శివాజ్య లేనిది చెవైనా పుట్టదు అని. అంటే శివానుగ్రహం ఉంటే మనకి జీవితంలో ఎటువంటి సమస్య అయినా పోతుంది, ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది. అందులోనూ శివరాత్రి అంటే అద్భుతమైనటువంటి రోజు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అద్భుతమైనటువంటి శివరాత్రి రోజు చేసే అన్ని కార్యక్రమాలు పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. ఇందులో పాల్గొనాలని ఉద్దేశం ఉన్నటువంటి వారు మీ గోత్రాలు, మీ పేర్లు, మీ ఇంటి అడ్రస్తో సహా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా
మీ గోత్రాల పేర్లు మేము రాసుకుని శివరాత్రి రోజు చేసే అన్ని రకాల కార్యక్రమాలను కూడా మీ గోత్రాలతో అన్ని రకాల పూజలు అభిషేకాలు నిర్వర్తింపచేసి దీనికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో పాల్గొనడానికి దక్షిణంతయ్య అన్నట్లయితే కనుక 2,000 రూపాయలు మాత్రమే. అంటే సామాన్యులు సైతం ఇందులో పాల్గొనే ఉద్దేశంతో అతి స్వల్ప రుసుముతో ఇన్ని రకాల కార్యక్రమాలు ఆ రోజు నిర్వర్తింపజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాలను సద్వినియోగపరచుకోవాల్సిందిగా ముందుగా తెలియచేస్తూ, అలాగే సాధారణంగా శివుడికి అభిషేకం చేసుకోవాలనుకున్న రోజు మా వీడియో చూసి మీ అభిషేకం చేసుకోవచ్చు ఇంట్లో కూడా. ఇది ప్రధానమైన విషయాలు. ఇక ఈ నెలలో గ్రహస్థితి చూసుకున్నట్లయితే కనుక గోచార రీత్యా రవి ఈ నెల 11వ తారీఖు వరకు కూడా మకరంలో ఉండి తదుపరి కుంభంలోకి ప్రవేశం చేస్తాడు. కుజుడు ఈ నెల 21వ తారీఖు వరకు కూడా మకరంలో ఉండి తదుపరి కుంభంలోకి ప్రవేశం చేస్తున్నాడు. బుధుడు ఈ నెల అంతా కూడా కుంభరాశిలోనే ఉంటాడు. శుక్రుడి నెల 5వ తారీఖు వరకు కూడా మకరంలో ఉండి తర్వాత కుంభంలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. రాహువు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. కేతువు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచరిస్తూ ఉంటాడు. ఈ కారణంగా 12 రాశుల వారికి కూడా ఈ నెలలో ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కనుక కొంచెం మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. అయితే కాస్త మీరు చేసేటటువంటి పనుల యందు శ్రద్ధ పెట్టినట్లయితే మాత్రం ఈ నెలంతా మీకు కలిసి వచ్చే నెలగానే ఉండబోతుంది. కాబట్టి కొంచెం కృషి ఎక్కువ చేస్తే సరిపోతుంది. అయితే డబ్బుల విషయంలో కూడా ఏంటంటే దాచుకోకుండా వినియోగిస్తారు. అంటే దుబారా చేసేస్తారా అని కాదు. ముఖ్యమైన వస్తువులు లేకపోతే భూములు, గృహాలు లాంటివి, లేకపోతే వ్యాపారానికి, ఫ్యాక్టరీలు పెట్టడానికి, ఏదైనా కంపెనీలు పెట్టడానికి ప్రయత్నించడం, పిల్లలకి సంబంధించినటువంటి చదువులకి, ఉద్యోగాలకి, విదేశీ ప్రయత్నాలకి, లేకపోతే మీ ఇంట్లో ఏదైనా మార్పులు చేర్పులు చేసుకోవడానికి, ఇలాంటి ముఖ్యమైనటువంటి అవసరాలకి, కావలసిన కోరికలకి, ఇష్టమైన వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఇంకా ప్రకృతి పట్ల ప్రేమ బాగా పెరుగుతుంది. అంటే ఉద్యానవనాలు తిరగడం కానీ, పార్కులు తిరగడం కానీ, లేకపోతే అందమైన సుందరమైనటువంటి ప్రదేశాలు తిరగడం, తీర్థయాత్రలు చేయడం, విహారయాత్రలు చేయడం, ఇలాంటి వాటి పట్ల ఆసక్తితో పాటుగా వాటిని ఆస్వాదిస్తారని చెప్పచ్చు. అలాగే ధర్మం పట్ల, న్యాయం పట్ల లేదా మంచితనం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. మీరు కూడా మంచిగా ఉంటారు. ఎవరైతే వ్యసన పరులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వ్యసనాలు మానేయాలి, తగ్గించుకోవాలి, ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలి, ప్రశాంతంగా కాలం గడపాలనే తపన వస్తుంది. దానివల్ల మద్యపాన, ధూమపాన వ్యసన పరులు వాటికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయడం మంచిది. ఇక సినిమా, టీవీ, మీడియా రంగాల వాళ్ళందరికీ కూడా కొత్త అవకాశాలు రావడంతో పాటుగా మీ అంతటి మీరే ఈ పరిశ్రమలో నేను ఎలా ఎదగాలి అనేటువంటి ఆలోచన చేసి కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే తల్లిదండ్రుల నుంచి రావాల్సినటువంటి ఆస్తులు, మాతృపితృపూర్వక ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సంక్రమింప చేయడానికి ఉండేటటువంటి ఆటంకాలు తొలగుతాయి, సునాయాసంగా మీకు వస్తాయి. అలాగే మీరు కూడా ఏంటంటే స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొనే ప్రయత్నం చేయడంతో పాటుగా ఇతరులకి సహాయం చేస్తారు. ఇక ఆరోగ్యం విషయంలో మాత్రం చాలా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. కొంచెం దీర్ఘకాలిక రోగాల ప్రభావం కొంచెం ఎక్కువ ప్రభావం చూపిస్తోంది. అనేక రకాల కారణాల చేత సరిగా నిద్ర సరిపోకపోవడమా, లేదా బయట ఫుడ్లు తినడం వల్ల, లేదా సమయానికి తినడం పోవడం వల్ల, ఇలాగ అనేక రకాల కారణాల చేత అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. కాబట్టి ఆహారం విషయంలో జాగ్రత్త. అలాగే ప్రైవేటు ఉద్యోగస్తులందరూ కూడా అనవసరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనపడుతోంది. కాబట్టి దురాశకి పోకండి, ఉద్యోగ వ్యవహారాలు బాధ్యతగా చేయండి. దానివల్ల మీకు సమస్య నుంచి బయటపడతారు. అయితే ఏదైతే కోరికలు ఉంటాయో, ఎవరినైనా ఇష్టపడుతున్న వాళ్ళని కలవాలనో, లేకపోతే ప్రేమించిన వాళ్ళతో రిలేషన్షిప్ పెంచుకోవాలనో, లేకపోతే ఇంట్లో ఎవరితోటైనా సరే మీకు కావాల్సినటువంటి వ్యక్తులతో ఏదైనా సరదాగా తిరగాలన్నా, ఏదైనా ఉద్యానవనాలకు వెళ్ళాలన్నా, ఏదైనా బయట హోటల్లో ఫుడ్లు భోజనం చేయాలన్నా, లేకపోతే విందు వినోదాల్లో పాల్గొనాలన్నా, ఇలాగా కోరికలు ఏవైతే ఉంటాయో భోగపరమైన కోరికలు, లేదా ఒక వస్తువు లౌల్యం, ఏదైనా ఈ ఫోన్ కొనుక్కోవాలి, ఈ టీవీ కొనుక్కోవాలి, ఫ్రిడ్జ్ కొనుక్కోవాలి, ఇలాగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏమైనా కొనుగోలు చేయాలనుకున్నా, అలాంటి ఎప్పటి నుంచో తీరని చిన్న చిన్న కోరికలు, ముఖ్యంగా వాహనాలు, ఏదైనా కార్లు కొనాలి లేదా 2 వీలర్స్ కొనాలనేటటువంటి ఆలోచనలు, వీటి వల్ల వచ్చేటటువంటి ఏవైతే కోరికలు ఉంటాయో అలాంటి కోరికలు తీరే సమయంగా ఈ నెల చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇలాంటి గృహం కావాలి అని కోరుకునేటటువంటి వారికి, లేదా గృహం కోసం ఎదురు చూస్తూ ఉండేవారికి అలాంటి గృహాలు లభించే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా పెద్ద పెద్ద సమస్యలు ఉన్నా కూడా వాటి నుంచి బయటపడడానికి అవకాశాలు వస్తాయి. అలాగే ప్రమోషన్తో కూడుకున్నటువంటి స్థాన బదిలీలు కనపడుతున్నాయి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా మీరు తీసుకునే కొత్త నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు బాగా అనుకూలమైన వాతావరణంగా కనపడుతుంది. కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు. అలాగే ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతోంది. అలాగే బ్యాంక్ రుణాలు కానీ లేదా హోమ్ లోన్స్ కానీ వీటికి సంబంధించినటువంటి ఏమైనా ఇబ్బందులు తలెత్తుతూ ఉంటే కనుక అవి మీకు సునాయాసంగా వస్తాయి. ఇక కొత్త వ్యాపార రుణాలు తీసుకోవడానికి కూడా మంచి సమయంగా కనపడుతోంది. ఇంకా రియల్ ఎస్టేట్ రంగాల వారికి భూముల యందు, బంగారం యందు పెట్టే పెట్టుబడులకి బాగా లాభాలు కనపడుతున్నాయి. అలాగే వెండికి సంబంధించినటువంటి విషయంలో కానీ, బంగారం విషయంలో కానీ, స్థిరాస్తులు, చరాస్తుల విషయంలో కానీ పెట్టుబడులు పెట్టినట్లయితే ఎక్కువ లాభాలు ఉంటాయి.
ఫిక్స్డ్ డిపాజిట్లు, పాలసీలు, ఇన్సూరెన్స్లు కట్టడానికి కూడా అనుకూలమైన సమయంగా కనపడుతుంది. ప్రయత్నం చేయొచ్చు. ఇక స్టాక్ మార్కెట్స్ తోటి కానీ షేర్ మార్కెట్స్లో కానీ పెట్టుబడులు పెట్టేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి. ఇక సంతానం విషయంలో మంచి అంటే సంతానానికి సంబంధించినటువంటి లేని వారికి సంతాన యోగ్యత, సంతానం ఉన్నవారికి సంతానం వల్ల శుభపరమైనటువంటి పరిణామాలు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే పిల్లలకు సంబంధించినటువంటి చదువు పట్ల, ఉద్యోగాల పట్ల, వివాహాల పట్ల ఎక్కువ అనుకూలమైన వాతావరణమే కనపడుతోంది. పిల్లలకి ఏదైనా లోటు ఉంటే మీరు తీర్చగలుగుతారని చెప్పొచ్చు. అలాగే ప్రేమికుల మధ్య కూడా సంబంధ బాంధవ్యాలు, రిలేషన్షిప్స్, ప్రేమానురాగ ఆప్యాయతలు బాగా పెరుగుతాయి. విడిపోయినటువంటి ప్రేమికులు కలుస్తారు. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. భార్యాభర్తల మధ్య కూడా మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయని చెప్పొచ్చు. ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. కుటుంబంలో ఏదైనా సమస్య ఉంటే కనుక కూర్చుని పరిష్కరించుకోగలుగుతారు. శారీరక కలయికలు ఉన్నాయి. ఇక ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పొచ్చు. అలాగే మీరు ఏదైతే కొత్తగా ఆలోచిస్తున్నారో, ప్లాన్స్ వేస్తున్నారో లేదా ఎస్టిమేషన్ వేస్తున్నారో అలాంటి పనులన్నీ పూర్తవుతాయని చెప్పొచ్చు. మీరు ఏదైతే ఆశిస్తున్నారో, మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో, మీ యొక్క ఆశలు ఏవైతే ఉన్నాయో అని కూడా నెరవేరే సమయంగా ఈ నెల కనపడుతోంది. అయితే మానసిక ప్రశాంతత మాత్రం ఉండదు. ఎప్పుడు ఏదో ఒక తొట్టుపాటుతనం, ఆందోళన, భయం, టెన్షన్లు ఇవి మాత్రం బాగా కనపడుతున్నాయి. జాగ్రత్త. రాజకీయ నాయకులందరూ కూడా ప్రజల్లో ఆదరణ పెరుగుతూ ఉన్నా కూడా ప్రత్యర్థుల ప్రభావము, రాజకీయ ఒత్తిడి, అదే అధిష్టానానికి సంబంధించినటువంటి పని ఒత్తిడి లేదా రాజకీయ ఒత్తిడిలు బాగా మిమ్మల్ని ఇబ్బంది పడతాయని చెప్పొచ్చు. జాగ్రత్త. ఇక కొత్త ప్రాజెక్టులు చేసేటటువంటి వారికి అనుకూలమైన వాతావరణము, ప్రాజెక్టుల విజయం కనపడుతుందని చెప్పొచ్చు. మీడియా రంగాల్లో పనిచేసే వారికి చక్కని విజయంతో పాటుగా మంచి అవకాశాలు రాబోతున్నాయి. క్రియేటివ్గా ఆలోచిస్తారు, కొత్తగా ఆలోచిస్తారు. తద్వారా సమాజాన్ని అర్థం చేసుకోగలుగుతారు, నెగ్గగలుగుతారు. ఇక కుటుంబ సభ్యుల మధ్య కూడా చర్చించుకోవడము లేదా వ్యవహారాలు ఉంటే కనుక సమస్యలు ఉంటే పరిష్కారాలు చేసుకోవడం బాగా కలిసి వస్తాయి. కుటుంబ సభ్యుల మద్దతు మీకు బాగా లభిస్తుంది అని చెప్పొచ్చు. కుటుంబంతో కలిపి శుభకార్యాలు పాల్గొనడానికి, ఆగిపోయిన వివాహాలు ఎదురకు వెళ్ళడానికి, వివాహ సంబంధాల కోసం ప్రయత్నాలు చేయడానికి అనుకూలంగా కనపడుతుంది. విద్యార్థులకి పోటీ పరీక్షలు విజయం కనపడుతుంది. మీ కెరీర్ని బాగా ఎంచుకునే ప్రయత్నం చేసి సక్సెస్ అవుతారు. అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా బాగా పెరుగుతుంది. అంటే నేను ఏదైనా సాధించాలి, ఏదైనా చేయాలని తపన బాగా పెరుగుతుంది. దానికి అనుగుణంగానే మీరు వ్యవహరిస్తారు. పిల్లలకు సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా ఇబ్బందులు చాలా శాతం తగ్గుతాయి. జీవిత భాగస్వామితో ఏదైనా సలహాలు ఉంటే తీసుకుని ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ తోటి ఎదురుకు వెళతారని చెప్పొచ్చు. పిల్లలకి సాంకేతిక విద్యల పట్ల, టెక్నాలజీ పట్ల, కంప్యూటర్ విద్య పట్ల ఆసక్తి పెరుగుతుంది. భవిష్యత్తును బాగా అర్థం చేసుకోగలుగుతారు. ఉద్యోగస్తులు కూడా పదవేధికార యోగ్యతలు ఉన్నాయి. సంతానానికి సంబంధించిన విషయంలో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు సక్సెస్ అవుతాయి. అలాగే మీరు ఏదైనా ఒక కొత్త కార్యక్రమాలు అనుకున్నా, కొత్త జీవితంలో మరుపులు తిప్పుకునేటటువంటి నిర్ణయాలు తీసుకున్నా అనుకూలిస్తుంది. అలాగే కోర్టు వ్యవహారాలు కానీ, పోలీస్ కేసులు కానీ, మధ్యవర్తుల యొక్క సహకారం ద్వారా కానీ, కాస్త డబ్బులు ఖర్చు పెట్టడం ద్వారా కానీ మీకు పనులు అవుతాయి. ఇక వాహనాల విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వాహనాలు నడపకండి. వాహన ప్రమాదాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఓవర్ స్పీడ్గా డ్రైవింగ్లు చేయడం వల్ల లేదా సీట్ బెల్ట్లు, హెల్మెట్లు పెట్టుకోకపోవడం వల్ల చలానాలు కట్టే పరిస్థితి కనపడుతుంది. జాగ్రత్త. ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం కనపడుతుంది. ఆకస్మిక ప్రయాణాలు కనపడుతున్నాయి. విదేశీ ప్రయాణాలకి వీసాలు మంజూరయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో, గొప్ప వ్యక్తులతో పరిచయం ఏర్పడడం వల్ల మీకు కొన్ని రకాల పనులు పూర్తవుతాయని చెప్పొచ్చు. ఆశించినటువంటి మేర మీకు వస్తులాభము, వస్త్రలాభము, మొండి బకాయిల వస్తువులు, రుణ విముక్తి కనపడుతోంది. కొత్త రుణాలు తీసుకుందాం అనుకున్న అనుకూలమైన పరిస్థితి కనపడుతోంది. కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు తెలుసుకోగలుగుతారు, నేర్చుకోగలుగుతారు మీరు. అలాగే ఎవరైనా ఏదైనా తప్పులు చేస్తుంటే దాన్ని కనిపెట్టగలుగుతారు. మీ వెనకాల ఎవరైనా గోతులు తీస్తున్నా, మిమ్మల్ని మోసం చేద్దాం అనుకున్నా కూడా వాళ్ళకి సరైన సమాధానం చెప్పగలుగుతారని చెప్పొచ్చు. వ్యాపారాల ద్వారా కూడా కొత్త విషయాలు తెలుసుకుని వ్యాపారంలో మంచి మెళకువల ద్వారా ముందరికి వేసి వ్యాపారాన్ని సక్సెస్ చేసే ప్రయత్నం చేస్తారు. వ్యవసాయం చేసేటటువంటి వారికి వినూతన రీతిలో వ్యవసాయం చేయడానికి, కొత్త టెక్నాలజీని ఉపయోగించడానికి, కొత్త మార్గాలను అన్వేషించడంతో పాటుగా ప్రభుత్వపరమైనటువంటి రైతులు పొందగలుగుతారు. అలాగే డ్రిప్ ఇరిగేషన్ లాంటి కొత్త విధానాల ద్వారా కూడా మీరు వ్యవసాయంలో ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకుంటారని చెప్పొచ్చు. సమాజ సేవ చేసేటటువంటి విషయంలో ముందడుగు వేస్తారు. మంచి ప్రణాళికలు వేసుకుంటారు. వివాహాది శుభకార్యాలు ఆగిపోయిన ఎదురుకు వెళతాయి. ఇష్టమైన వాళ్ళతోటి, ప్రేమించిన వాళ్ళతోటి వివాహాలు జరుగుతాయి. విదేశీ ప్రయత్నాలు సునాయాసంగా కలిసి వస్తాయి. నిరుద్యోగులకు శుభవార్త వినే అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఆకస్మిక ధనలాభం కనపడుతుంది. మొండి బకాయిలు వసూలవుతాయి. సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. క్రయ విక్రయాలు, గృహాలు, ఇల్లు, భూములు, ఏదైనా వాహనాలు అమ్మినా కొనినా మీకు లాభాలు కనపడుతున్నాయి. ప్రయత్నం చేయొచ్చు. ఆర్థిక పరిస్థితి కూడా గతంతో పోల్చుకున్నట్లయితే కొంచెం ఆదాయం పెరుగుతుంది. అలాగే మీలో మంచి ఉన్నతమైన భావాలు, గొప్ప భావాలు, దేశానికి ఉపయోగపడేటటువంటి లక్షణాలు బాగా కనపడుతున్నాయి. అలాగే డబ్బుల కన్నా ధర్మం ముఖ్యం, న్యాయం ముఖ్యం, మాట ముఖ్యం అనేటటువంటి రీతిలో మీరు బిహేవ్ చేయడం వల్ల సంఘంలో గౌరవం పెరుగుతుంది. అలాగే టెక్నాలజీకి సంబంధించినటువంటి విషయాలు అనుకూలత కనపడుతోంది. వాస్తవాలు అంటే సమాజం ఎలా ఉందో అర్థం చేసుకోగలుగుతారు. అలాగే ఏదైనా మీకు మంచి మంచి అవకాశాలు వస్తే చేజారిపోకుండా జాగ్రత్త పడమే కాదు, వాటిని మీరు ఉపయోగించుకుంటారని చెప్పచ్చు. కొంతమంది మాత్రం మీ ఎదుగుదలను చూసి ఈర్ష్య, ద్వేషంతో, అసూయతో ఉంటారు. మిమ్మల్ని బాధపడడానికి ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త. అయితే ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. అలాగే మీరు తీసుకునే నిర్ణయాలు మీ జీవితాన్ని మారుస్తాయి కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకోండి. అలాగే ఖర్చుల విషయంలో మాత్రం
అనవసరమైన ఖర్చులు, దుబారా ఖర్చులు చేయకండి. ఈ నెలలో అనవసరమైన ఖర్చులు పెరిగిపోతాయి. దానివల్ల మీకు ఆర్థిక ఇబ్బందులు కనపడతాయి. జాగ్రత్త. అయితే వ్యాపారాల్లో ఒకటే వ్యాపారం కాకుండా పరిపరి అనేక రకాల వ్యాపారాలు చేయడానికి ఆలోచన చేస్తారు. వాటి కోసం నిర్ణయాలు తీసుకుంటారని చెప్పొచ్చు. అలాగే డైరీ ఫారంలు, పశువుల దానాలు, అలాగే వీటికి సంబంధించిన రిలేటెడ్గా ఉండేటటువంటి ఏ వ్యాపారాలైనా మీకు అనుకూలంగా కనపడుతుంది ఈ నెలలో. అయితే తెలియని వ్యక్తులతోటి, కొత్త వ్యక్తులతోటి ఆన్లైన్లో చాటింగ్లు చేయడాలు, వ్యవహారాలు కలవడాలు లేదా కొన్ని కలాపాలు నడపడం మంచిది కాదు. రిస్కులు పడతారు. జాగ్రత్త. బ్లాక్మెయిల్స్కి గురవుతారు. అయితే ఈ సెల్ ఫోన్ పరమైనటువంటి లేకపోతే కనుక బ్యాంక్ పరమైనటువంటి అకౌంట్స్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి. కొన్ని మోసాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఓటీపీల విషయంలో జాగ్రత్త. ఇక కష్టపడి పని చేయడం వల్ల మాత్రం చక్కని లాభాలు అయితే మాత్రం పొందగలుగుతారు. చేనేత వస్త్ర కార్మికులకి కొత్త అవకాశాలతో పాటుగా గవర్నమెంట్ పరమైనటువంటి రైతులు పొందగలుగుతారని చెప్పొచ్చు. ఇక విద్యార్థులు కూడా విద్యారంగంలో అభివృద్ధి కనపడుతుంది. పోటీ పరీక్షల విజయం కనపడుతుంది. చదువు పట్ల ఆసక్తి కనపడుతుంది. అన్ని రంగాల విషయాలను కూడా మీరు అనుకున్నది సాధించుకోగలుగుతారు. విదేశీ ఉద్యోగ వ్యవహారాలు, విదేశీ చదువు వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగపరంగా కూడా ఉద్యోగస్తులందరికీ మెరుగైన పరిస్థితి కనపడుతుంది. ఉద్యోగాలు అనుకూలమైన మార్పులు కనపడుతున్నాయి. బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని చెప్పొచ్చు. మీ కృషి బాగా పట్టుదల అన్నీ బ్రహ్మాండంగా పెరుగుతాయి. అంటే జాతకంలో బలం కూడా ఉందా లేదా అనేది ముఖ్యం అన్నమాట. ఇంకా విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి ఆర్థిక ఎదుగుదల కనపడుతోంది. పై అధికారుల నుంచి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోగలుగుతారు. ఉద్యోగుల సమస్యను పరిష్కరించుకోగలుగుతారు. స్త్రీలకు కూడా భర్తకి మీకు మధ్య అనుబంధం పెరుగుతుంది. వస్త్రాల పట్ల, నగల పట్ల ఆసక్తి పెరుగుతుంది. శారీరక అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది. దేవతాపరమైనటువంటి పూజల్లో ఎక్కువ పాల్గొంటారని చెప్పొచ్చు. ఇష్టమైన వ్యక్తులతో శారీరక కోరికలు తీర్చుకుంటారు. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. వ్యాపారస్తులకు, అన్ని రంగాల వ్యాపారస్తులకి కలిసి వచ్చే అవకాశం కనపడుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. క్రయ విక్రయాల్లో లాభాలు కనపడుతున్నాయి. లోహ యంత్ర ఇనుము పరిశ్రమలకు ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. కొత్తగా ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్ట్ లాంటివి పెట్టేటటువంటి వారికి లేదా ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు పెట్టేటటువంటి వారికి ఎక్కువ లాభాలు కనపడుతూ ఉన్నాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందుకు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే మా పీఠలో ఉండేటటువంటి బ్రాహ్మణులు, ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా సరే సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇక మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ, వ్యాపారంలో నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, శత్రువులు పెరిగిపోవడము, కోర్టు వివాదాలు, ఆస్తి వివాదాలు, అలాగే ఎవరో ఏదో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఎవరో భూతప్రేత పిశాచాది బాధలతోటి అలాంటి గాలులు సోకి ఇబ్బంది పడి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాము, ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాల్సినా సరే మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి మేము జపాలు, హోమాలు, పూజలు నిర్వర్తింపజేసి మీకు కావాల్సినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చే లేదా అనే విషయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.